శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోల ఛానల్. కర్కాటక రాశి వారైతే జాగ్రత్తగా వినండి. మోటివేషన్ మీ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది, కానీ విజయం అందించేది క్రమశిక్షణ మరియు నిరంతర ప్రయత్నం. 2026లో సగం కాలం గడిచిపోయింది, కానీ వచ్చే 6 నెలలు అంటే జూలై నుండి డిసెంబర్ వరకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సమయం ఇది. గురుగ్రహం మీ యొక్క జన్మరాశి మరియు జన్మలగ్నంలోకి వచ్చారు, అంటే కర్కాటకంలోకి. శని వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ యొక్క గ్రహ సంచారాలు మీ కెరీర్, ప్రేమ, ఆరోగ్యం, ధనం, కుటుంబం ప్రతి అంశాన్ని ప్రభావితం చేయబోతున్నాయండి. మరి మీకు శుభకాలమా లేక జాగ్రత్త అవసరమా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి జూలై 2026 నుండి డిసెంబర్ వరకు వచ్చే 6 నెలల ఫలితాలను ఇప్పుడు సవివరంగా సుపరిశీలిద్దాం. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. సో మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పుకోబోయే ఫలితాలు జన్మరాశి మరియు చంద్రరాశి ఆధారంగా చెప్పబడుతున్నాయండి. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామయ్యా అంటే ఆరోగ్యం, ఉద్యోగం, కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితి, అంతేకాకుండా వివాహం, ప్రేమ జీవితం, ఈ యొక్క గ్రహాల సంచార ప్రభావం ఎలా ఉంటుంది, మరి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా చర్చించుకుందాం. ముఖ్యంగా గ్రహస్థితులు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ కాలంలో, ఈ 6 నెలల కాలంలో శని మరియు గురుడు ఈ 2 గ్రహాలు వక్రగతిలోకి వెళ్తాయి. జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు కూడా ఈ యొక్క శని వక్రీకరిస్తారు. జూన్ 2, 2026 నుండి కర్కాటక రాశిలోకి ఆల్రెడీ ఈ యొక్క గురుగ్రహం వచ్చేశారు. నవంబర్ 1 వరకు ఆయన కర్కాటకంలో మీ జన్మరాశిలో ఉంటారు. ఇది ఒక శక్తివంతమైన స్థానం అని చెప్పాలి. బికాజ్ గురుడికి కర్కాటకం అనేది బలమైన రాశి, 12 రాశుల్లో కూడాను. మరి గ్రహస్థితులు చూస్తే మొదటిగా జూలై మాసంతో మొదలు పెడితే జూలై మాసంలో గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. మీ యొక్క జన్మరాశి, జన్మ లగ్నమైన కర్కాటకంలో గురుడు ఉన్నారు. బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. 2వ స్థానంలో సింహరాశిలో కేతు ఉన్నారు. 8వ స్థానంలో రాహు ఉన్నారు. 9వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నారు. 11వ స్థానంలో అంటే వృషభంలో మీకు కర్కాటకం కదా, 11లో కుజుడు ఉన్నాడు. 12లో రవి ఉన్నారు. ఈ స్థితుల ఆధారంగా ఫలితాలు నిర్ణయించబడతాయండి. గురుగ్రహము జన్మరాశిలో మొదటి స్థానంలో ఉన్నారు, మీ యొక్క మొదటి రాశిలో ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత మీ యొక్క రాశిలోకి రావడం అనేది ఒక ప్రత్యేకం అండి. ఎందుకంటే గురుగ్రహం 1 సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు, తిరిగి మళ్ళీ రావడానికి 12 రాశులు దాటి రావాలి కాబట్టి, క్రాస్ అయ్యి రావాలి కాబట్టి 12 years పడుతుంది. సో ఇది మీ జీవితంలో ఉన్న చాలా దోషాలను తగ్గించి వేస్తుంది. గురుగ్రహం తన ఉన్న స్థానం నుంచి దృష్టి చేత వేరే స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు. 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని. 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్, ప్రేమ, సంతానము. 7 అంటే భార్య, జీవిత భాగస్వామి, వ్యాపారము. 9 అంటే హైయర్ ఎడ్యుకేషన్, విదేశీయానము, దూర ప్రాంతము, ఆధ్యాత్మికత. సో మరి విద్యార్థులకు ఏంటంటే ఇది ఒక గోల్డెన్ టైం అండి. మీ లక్ష్యాలపై స్పష్టంగా నిర్ణయం తీసుకున్న సమయం ఇది. ఇలాంటి సందేహం లేకుండా ముందుకు వెళ్ళాలి మీరు. ఈ కాలంలో విద్యలో పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది విద్యార్థులకి. కాబట్టి టైం అండ్ ఎనర్జీ మీరు అంటే ఎఫిషియెంట్గా మీరు ఫోకస్ చేసుకోవాలి. టైం టేబుల్గా డిసైడ్ చేసుకుని పెట్టుకుంటే కనుక సో గురుబలం ఉంది కాబట్టి సవ్యంగా సాగుతాయి. మరి 5వ స్థానం మీద గురుడు దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి దీనివల్ల ఏంటంటే సంతాన యోగం బలంగా ఉంది. సంతానం కోరుకునే దంపతులకి సంతాన యోగం కలుగుతుంది. సో 90% వరకు కూడా గర్భధారణ అవకాశం బలంగా ఉందని చెప్పవచ్చు అండి. ఏది ఏమైనా 2026 చివరి వరకు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. పంచమాధిపతి, లాభాధిపతి యొక్క దశలు జరుగుతూ ఉన్నా, అంతదశలు జరుగుతూ ఉన్నా మీకు అలాంటిది ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. గురుడు 9వ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు అనేవి మీకు ఒక మానసిక శాంతిని కలిగిస్తాయి అని చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి వివాహము, పార్ట్నర్షిప్ విషయంలో చూస్తే ఈ యొక్క గురుగ్రహము 7వ దృష్టి 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వివాహం జరగాలనుకునే వారికి శుభ సమయము, సంబంధాలు దగ్గరగా వస్తాయి. పెళ్లి విషయాలు నవంబర్లోపు ఫైనల్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది. భార్యతో కానీ భర్తతో కానీ సంబంధాలు ఏదైనా అటు ఇటుగా ఉన్నా కూడా సంబంధాలు మరింత బలపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం బలంగా ఉంటుందండి. ఆరోగ్యపరంగా చూస్తే మొత్తంగా మంచి స్థితి, కానీ చిన్న చిన్న సమస్యలు రావచ్చు అండి, వస్తూ పోతూ ఉంటాయి గ్యారంటీగా. కాకపోతే హెల్త్ పరంగా చూస్తే కుడి భుజం నొప్పిగా అనిపించవచ్చు, మోకాల నొప్పులు, కంటి ఇబ్బందులు, డైజెషన్, జీర్ణక్రియలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాహు 8వ స్థానంలో ఉండటం వల్ల మలబద్ధకం కూడా రావచ్చు. సో కాబట్టి ఫుడ్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న గాయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రాహు 8వ స్థానంలో ఉంటే తెలియని మానసిక ఆందోళనలో కాస్త పడుతూ ఉంటారు కాబట్టి సో కర్కాటక మాసంలో జలరాశి, సెన్సిటివ్ రాశి కాబట్టి రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుందండి.
కుజగ్రహం చూస్తే ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 19 వరకు కుజుడు 12వ స్థానంలో ఉంటారు. ఈ సమయంలో ప్రేమలో జాగ్రత్త, జీర్ణక్రియ, ఉద్యోగ నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 10వ అధిపతి 12కి వచ్చారు కాబట్టి ఉద్యోగ మార్పులు, బహుదూర ప్రయాణాలు, విదేశీ యానము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. లేదా వర్క్ బర్డెన్ కూడా కాస్త ఉంటుందండి. ఈ సమయంలో జాబ్ మార్చడం మంచిది కాదు. 10వ అధిపతి 12లో ఉన్నారు కాబట్టి అవసరం ఉంటేనే మార్చండి, అక్కడ కంపల్సరీ అయితేనే. అదర్వైజ్ ఏంటంటే స్టిక్ అనేది ముందుకు వెళ్ళడం మంచిది. ఆగస్టు 3కు ముందు కుజుడు 11వ భావంలో ఉంటారు కదా, ఆ సమయంలో ప్రమోషను, లాభాలు, ఉద్యోగ మార్పులు చాలా అనుకూలంగా ఉంటాయి. 10 అంటే వృత్తి, 11 డిజైర్ ఫుల్ఫిల్మెంట్, లాభాలు, వృత్తి ద్వారా ధనము, ఇంక్రిమెంట్లు ఇలాంటి రావటం. సెప్టెంబర్ 19 తర్వాత ఏంటంటే ఈ యొక్క కుజుడు మీ యొక్క జన్మరాశిలోకి వస్తారు. నవంబర్ 13 తర్వాత 2వ స్థానంలోకి వెళ్తారు. ఇది చాలా శుభకాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కెరీర్ గ్రోత్, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం, అదేవిధంగా సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడటం అనేది మనకు గోచార రీత్యా కనబడుతూ ఉందండి. మరి కెరీర్ పరంగా చూసుకుంటే ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 19వ తారీఖు వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో కోపం నియంత్రించుకోవాలి. ఆఫీస్లో గొడవలు వద్దు, ఆఫీస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మిగతా కాలంలో ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి మనం జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యన వీరికి 100కి 99% మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి. అదేవిధంగా ప్రమోషన్ కూడా, అర్హులైన వారికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. మరి శని గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క శని 9వ స్థానంలో ఉండటం వల్ల శ్రమతోనే ఫలితం అనేది చెప్పబడుతూ ఉంది. శని కష్టానికి కారకుడు, స్లోగా ఫలితం ఇచ్చే గ్రహం కాబట్టి శ్రమతోనే ఫలితం, స్లో ప్రోగ్రెస్, కానీ స్థిరమైన విజయం ఇస్తాడు. శని వచ్చేటప్పుడు డిలే చేస్తాడు కానీ డినై చేయడండి. కర్కాటక రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి శని దోషాలు ఏమీ లేవు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అండి. మరి గురుగ్రహము ప్రభావము నవంబర్ 1 తర్వాత గురుడు 2వ స్థానంలోకి వెళ్తున్నారు. 2వ స్థానం అంటే ధనము, కుటుంబము, కమ్యూనికేషన్, మాటల ద్వారా లాభాలు పెరగటము అనేవి కనపడుతూ ఉన్నాయి. మీరు తీసుకునే ఫుడ్ కూడా 2వ స్థానమే అవుతుంది. సేవింగ్ ఆఫ్ మనీ ఇలాంటివి కూడా అండి. మొత్తంగా చూస్తే ఈ కాలంలో చేసుకోవాల్సిన రెమెడీలు ఏంటంటే రాశాధిపతి చంద్రుడు కాబట్టి చంద్ర బీజ మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌ సహ్ చంద్రాయ నమః ప్రతిరోజు పఠనం చేసుకోవటం. అదేవిధంగా మీకు యువకారకుడు కుజుడు 5 మరియు 10 స్థానానికి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం. ధనాధిపతి యొక్క రవి సూర్యభగవానుడు అయ్యాడు కాబట్టి ప్రతిరోజు మీ మాటకు బలం పెరగాలన్నా, అదేవిధంగా మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పెరగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా కూడా సూర్య భగవాన్ ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. ఏది ఏమైనా కర్కాటకం వాళ్ళకి ఈ 6 నెలల్లో కూడా జీవితాన్ని మార్చే కాలం అండి. విద్యలో విజయాలు, సంతాన యోగం, కెరీర్ గ్రోత్, ఆధ్యాత్మిక అభివృద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆగస్టు సెప్టెంబర్ మధ్య కాస్త జాగ్రత్త మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. కాబట్టి మీకు కర్కాటక రాశి వాళ్ళకి 12 years తర్వాత మీ భాగ్యాధిపతి మీ యొక్క రాశిలోకి వచ్చారు కాబట్టి సర్టన్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ పెట్టుకోవడం, దానికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, దానికి తగినట్టుగా ఎగ్జిక్యూషన్. కొంతమంది డ్రీమ్స్ మాత్రం పెట్టుకుంటారు, చూసి మోటివేట్ అవుతారండి. ఎప్పుడు కూడా మోటివేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే డిసిప్లైన్, హార్డ్ వర్క్తోనే మోటివేషన్ వస్తుంది. నేను మోటివేషన్ వచ్చిన తర్వాత వర్క్ మొదలు పెడతా అంటే ఎప్పటికీ అవ్వదండి. కాబట్టి ఏంటంటే డిసిప్లిన్ అనేది ఏదైతే ఉందో అది ఫ్యూయల్ లాంటిది, మోటివేషన్ స్పార్క్ లాంటిది. కాబట్టి ఎప్పుడు డిసిప్లిన్గా హార్డ్ వర్క్తోనే మీరు పనిచేస్తూ పోవాలి. ఆల్వేస్ ఏంటంటే మనము ఒక 5 ఎలిమెంట్స్ అని చెప్తూ ఉంటాం కదా, వాటి మీద కనుక ఒక్కో దాంట్లో ఒక్కో గోల్ పెట్టుకుని లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి. HRMSC, H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్, మీకు స్పైసీ ఫుడ్, మసాలా తినే అలవాటును తగ్గించండి. జంక్ ఫుడ్ ఎక్కువగా అధికంగా తీసుకుంటున్నారు, తగ్గించాలనుకుంటున్నారు, జూలై 1 నుంచి బంద్ చేసేయండి. లేదన్నా జిమ్కి వెళ్దాం అనుకుంటారు, వెళ్ళలేకపోతున్నారు, స్టార్ట్ చేయండి. ఒక గోల్. R ఫర్ రిలేషన్షిప్స్, సంబంధ బంధాలు ఎవరైతే సరిగ్గా లేవో వారితో పాజిటివ్గా ఉండే విధంగా మీ ఆలోచన మార్చుకోండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయండి. M ఫర్ మనీ, ధనము సంపాదించడమే కాదు, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం, ప్రాపర్గా దాన్ని పొదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, భావితరాలకు సంబంధించి గోల్ పెట్టుకోవడం. గతంలో 20% సేవ్ చేస్తున్నారు, ఇప్పుడు 40% చేసుకోండి, ఇలా గోల్. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, భాగ్యాధిపతి మీ రాశిలో ఉన్నారు. ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర మిస్ అయినా, ముక్కుబడులు ఉన్నా, ఇలాంటివి ఏదైనా ఉన్నా, లేకుంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ప్రయాణంలో, బెస్ట్ టైం, కొంత టైం ఉంటూ కేటాయించుకోండి. సి ఫర్ కెరీర్, కెరీర్లో కరెక్ట్ ప్రాపర్ గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మార్కెట్లో పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి, ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి. దాని తగ్గట్టు ఏదైనా అప్ స్కిల్ చేసుకోవాలా, ఒక షార్ట్ టర్మ్ కోర్స్ నేర్చుకోవాలా, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవటమా, ఇట్లాంటి కనుక మనము ఒక్కో విషయంలో HRMSCలో ఒక్కొక్క దానిలో గోల్ పెట్టుకుని కనుక దాని తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం, వీక్లీ వన్స్ రివ్యూ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మేము ఆపే వాళ్ళు ఎవరు ఉన్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే
జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. చాలా మంది జాయిన్ అయి నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మరి మీకు కూడా అలాంటి ఆసక్తి ఉందా? మీ యొక్క కన్వీనియంట్ టైంలో, కంఫర్టబుల్ టైంలో చూస్తూ నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. డైలీ ఒక అరగంట చాలండి, టైం స్పెండ్ చేస్తే చాలు. సో అలా ఆసక్తి ఉన్న వారి కోసం ఆ కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఆ కోర్సు 50% డిస్కౌంట్తో ఉంది కదా. సో ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అతి త్వరలో ఆ కోర్స్ మీద ఉన్నటువంటి డిస్కౌంట్ ఏదైతే ఉందో ముగిసే అవకాశం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.